చంద్రబాబు నాయుడు గారికి బిగ్ షాక్ అని చెప్పాలి. ఎందుకంటే తనకి సన్నిహితంగా ఉన్న వ్యక్తి, అంతకుముందు మంత్రి పదవి చేసిన వ్యక్తి, ప్రస్తుతం ఎమ్మెల్యే పదవిలో ఉన్నటువంటి వ్యక్తి హ్యాండ్ ఇస్తున్నారన్నమాట. అంటే హ్యాండ్ ఇవ్వబోతున్నారు. త్వరలోని చంద్రబాబు గారు టీడీపీ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారంట ఆయన. పూర్తిగా ఇంకా టీడీపీని రాజకీయాల్లో వదిలిగే పరిస్థితికి వచ్చారంట ఆయన. సో, ఆయన ఎవరంటే భీమిలి నియోజకవర్గం నుంచి గెలుపొందిన మన గంటా శ్రీనివాసరావు గారు. ఆయనకి రాజకీయాల మీద ఇంకా విరక్తి పుట్టిందంట. ఇంకా రాజకీయాల నుంచి ఇంకా పరిమితంగా స్వప్తి చెప్పాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారంట. సో, దీనివల్ల ఆయన కొడుకుకైతే ఎమ్మెల్యే పదవికి నెక్స్ట్ అంటే 2029లోనే అతని కొడుక్కి అవకాశం ఇవ్వని చెప్పేసి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్‌కి విన్నపించారంట ఆయన. వాళ్ళు కూడా దానికి సుముఖంగానే స్పందించారంట. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో తన ప్లేస్‌లో అతను అక్కడి నుంచి పోటీ చేస్తారంట. గంటా శ్రీనివాస్ గారు అయితే ఇంకా రాజకీయాలకి ఇంకా గుడ్ బై చెప్పేసారని చెప్పేసి ఒక ప్రకటన అయితే విడుదలైంది. సో, దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు గారికి ఉన్న బేస్ ఫ్యాన్స్ అతని కొడుక్కి ఉన్నారో లేదో తెలీదు. ఎందుకంటే గెలవచ్చు, గెలవకపోవచ్చు. ఎందుకంటే ప్రొఫైల్ అనేది మారిపోతుందక్కడ. తన కొడుకు వచ్చిన తర్వాత తన కొడుకుని కింద ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదమాట. కొంచెం తగ్గుతారు. ఫ్యాన్స్ అనేవాళ్ళు కొంచెం తగ్గుతారన్నమాట. తండ్రికి, కొడుకులకి మధ్య కొంచెం వ్యత్యాసం ఉంటుంది. ఈ విధంగా అయితే చంద్రబాబు నాయుడుకి భీమిలి నియోజకవర్గంలోని కొంచెం రాజకీయ పరంగా ఒక సీటు తగ్గించుకునే అవకాశం అయితే ఉంది.